ఈరోజు రాశిచక్రం డిసెంబర్ 23, 2025 ప్రకారం అనేక రాసుల వారు ఈరోజు సానుకూల కెరీర్ మరియు ఆర్థిక అవకాశాలను అనుభవిస్తున్నారని సూచిస్తుంది. కొందరు తమ కష్టానికి తగిన ప్రతిఫలాలను పొందుతారు. మరికొందరు తమ ఖర్చులు మరియు ఒత్తిడిని నియంత్రించుకోవాలి. సంబంధాలలో సమతుల్యత మరియు కమ్యూనికేషన్ చాలా అవసరం. ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం హానికరం కావచ్చు. సరైన ప్రణాళిక, ఓర్పు మరియు సానుకూల దృక్పథంతో రోజును మెరుగుపరచుకోవచ్చు. డిసెంబర్ 23 గ్రహాల కదలికలు అనేక రాసుల వారికి మార్పు, అవకాశం మరియు జాగ్రత్తను సూచిస్తాయి. ఈ రోజు కొందరికి కష్టానికి పూర్తి ఫలాలను తెస్తుంది. మరికొందరు ఓర్పు, సంయమనం మరియు తెలివైన నిర్ణయం తీసుకోవడం అవసరం. మంగళవారం 4 రంగాలపై ప్రభావం చూపుతుంది: కెరీర్, డబ్బు, ఆరోగ్యం మరియు సంబంధాలు. ఉద్యోగ వ్యక్తులు కొత్త ఆఫర్లు మరియు బాధ్యతలను పొందవచ్చు. వ్యాపారవేత్తలు ఒప్పందాలు మరియు పెట్టుబడులకు అవకాశాలను అనుభవిస్తారు. కుటుంబం మరియు వైవాహిక జీవితంలో కమ్యూనికేషన్ కీలక పాత్ర పోషిస్తుంది. కొన్ని చోట్ల ప్రేమ మరియు సహకారం పెరుగుతుంది. మరికొన్ని చోట్ల అపార్థాలను నివారించడం మంచిది. మొత్తం మీద మంగళవారం రాశిచక్రం మీకు రోజును ముందుగానే ఊహించడానికి మరియు సమాచారంతో కూడిన నిర్ణయాలు తీసుకోవడానికి సహాయపడుతుంది. అవకాశాలను అందిపుచ్చుకోవడానికి మరియు సవాళ్లను నివారించడానికి మీకు వీలు కల్పిస్తుంది. మేషరాశి, నేటి జాతకం మేషరాశి వారికి ఈరోజు బిజీగా ఉండే రోజు కావచ్చు. పని చాలా బిజీగా ఉంటుంది. మీరు ఏదైనా పనిని అభిరుచి, ఉత్సాహం మరియు నిజాయితీతో సంప్రదించాలని నమ్ముతున్నందున మీ కృషి నుండి మంచి ఫలితాలను కూడా మీరు చూస్తారు. ప్రభుత్వ పనిలో ఉన్నవారు విజయం సాధించవచ్చు. మీరు పనిలో మీ ఉన్నతాధికారులతో మంచి సమన్వయాన్ని కొనసాగిస్తారు. నిరుద్యోగులకు ఈరోజు కొన్ని మంచి ఉద్యోగ ఆఫర్లు లభిస్తాయి. అయితే మీరు మీ వైవాహిక జీవితంలో మంచి సమతుల్యతను కాపాడుకోవాలి. కోపం సమస్యలను పెంచుతుంది కాబట్టి మీ భాగస్వామి చెప్పేది ప్రశాంతంగా వినడానికి ప్రయత్నించండి. వృషభం, నేటి జాతకం వృషభరాశి వారికి ఈరోజు సాధారణ రోజు అవుతుంది. ఈరోజు చేసిన పని మీ అనుభవాల నుండి ప్రయోజనం పొందుతుంది. పూర్వీకుల ఆస్తి సమస్యలు ఉన్నవారికి వాటిని పరిష్కరించడానికి ఒక రోజు ఉంటుంది. ఉద్యోగంలో ఉన్నవారికి పని రోజంతా బిజీగా ఉంటుంది. మీకు ఒక నిర్దిష్ట ప్రాజెక్ట్లో పని చేయడానికి అవకాశం ఇవ్వబడవచ్చు. ఇది మీ ఆర్థిక లాభ అవకాశాలను పెంచుతుంది. మీరు ఈరోజు మీ ఖర్చులను నియంత్రించుకోవాలి. మతపరమైన మరియు సామాజిక విషయాలకు సంబంధించిన విషయాలలో మీకు అదృష్టం అనుకూలంగా ఉండవచ్చు. వ్యాపారంలో పాల్గొన్న వారికి ఈరోజు మంచి ఒప్పందం కుదుర్చుకోవచ్చు. మిథున రాశి, నేటి జాతకం మంగళవారం మిథున రాశి వారికి మంచి రోజు కాదు. కొన్ని విషయాలకు సంబంధించి మీరు ఒత్తిడిని అనుభవించవచ్చు. మిథున రాశి వారు ఈరోజు బహుళ రంగాలలో సవాళ్లను ఎదుర్కోవచ్చు. మీరు ఇంట్లో మరియు బయట చాలా ఓపికగా మరియు సంయమనంతో పని చేయాల్సి ఉంటుంది. లేకపోతే మీ కొనసాగుతున్న పనులు కూడా పూర్తి కావు. అందువల్ల మీరు మీ పనిపై దృష్టి పెట్టాలి. మీరు ఆర్థిక లావాదేవీలలో జాగ్రత్తగా ఉండాలి మరియు అనవసరమైన విషయాలకు డబ్బు ఖర్చు చేయకుండా ఉండాలి. ఈరోజు కుటుంబ విషయాలలో మీకు ఇతర కుటుంబ సభ్యుల నుండి పూర్తి మద్దతు లభిస్తుంది. అనారోగ్యం మీకు ఇబ్బంది కలిగించవచ్చు కాబట్టి మీరు ఆరోగ్య విషయాలలో నిర్లక్ష్యం వహించకూడదు. కర్కాటక రాశి, నేటి జాతకం కర్కాటక రాశి వారికి ఈ రోజు శుభప్రదమైన, ప్రయోజనకరమైన మరియు లాభదాయకమైన రోజు. మీ ప్రయత్నాలు గణనీయమైన విజయాన్ని తీసుకురావచ్చు. చాలా రోజులుగా పెండింగ్లో ఉన్న పనులు పూర్తవుతాయి. పనిలో మీ గౌరవం పెరుగుతుంది. ఇది అదనపు బాధ్యతలకు దారితీయవచ్చు.
మీరు ఈ రోజు ఉత్సాహంగా మరియు ఉత్సాహంగా ఉంటారు. ఇది ఏ పనిలోనూ సోమరితనం నుండి మిమ్మల్ని నిరోధిస్తుంది. మొత్తం మీద ఈ రోజు మీకు ఆర్థికంగా మంచి రోజు, ఎందుకంటే అదనపు ఆదాయం మీ వనరులను పెంచుతుంది. మీరు సంపదను పొందుతారు, ఇది మీ సౌకర్యాన్ని పెంచుతుంది. వివాహ జీవితంలో ఉన్నవారు ఈ రోజు మీ జీవిత భాగస్వామి నుండి గణనీయమైన ప్రేమ మరియు మద్దతును అనుభవిస్తారు, కానీ మీ ప్రేమ జీవితంలో కొంత దూరం తలెత్తవచ్చు. కాబట్టి మీరు ఒకరి భావాలను ఒకరు గుర్తుంచుకోవాలి. సింహం, నేటి జాతకం మంగళవారం సింహరాశి వారికి మిశ్రమ రోజు. మీరు ఒకేసారి అనేక ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోవచ్చు. వీటిని మీరు సమర్థవంతంగా నావిగేట్ చేయాలి మరియు మీరు విజయం కూడా సాధిస్తారు. మీ ప్రత్యర్థులు కూడా ఈ రోజు మీపై ఆధిపత్యం చెలాయించడానికి ప్రయత్నిస్తారు. మీరు అతి విశ్వాసాన్ని నివారించాలి. ఈ రోజు ప్రభుత్వ రంగాలలో విజయం సాధించడానికి మీరు అదనపు కృషి చేయాల్సి ఉంటుంది. కోర్టు కేసులు పెండింగ్లో ఉన్న వారికి అనుకూలమైన తీర్పు రావచ్చు. ఈ రోజు మీ అత్తమామల నుండి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది. మీరు మీ జీవిత భాగస్వామితో మెరుగైన సమన్వయాన్ని కొనసాగించాలి. కన్య, నేటి జాతకం కన్యరాశి వారికి ఈ రోజు గత విభేదాలను వీడవలసిన రోజు. మీరు పనిలో గణనీయమైన విజయాన్ని అనుభవిస్తారు, ఇది ఆనందాన్ని ఇస్తుంది. ఉద్యోగంలో ఉన్నవారికి కొత్త ఉద్యోగం కనుగొనడం విజయవంతమవుతుంది. వ్యాపార అవకాశాలు మంచి ఆదాయాన్ని పొందవచ్చు. ప్రేమ జీవితం బాగుంటుంది. మీరు పిల్లల సంబంధిత ఇబ్బందులను ఎదుర్కోవచ్చు. మీరు విద్యలో గణనీయమైన విజయాన్ని సాధిస్తారు. మీరు ఈ రోజు మీ మాటలను నియంత్రించుకోవాలి. మీ ప్రేమ జీవితంలో ఈరోజు మీ భాగస్వామితో ప్రేమలో పడటానికి మీకు మంచి అవకాశం లభిస్తుంది. ఆహారం మరియు పానీయాల విషయంలో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. తుల రాశి, ఈరోజు జాతకం తుల రాశి వారికి ఈరోజు మంచి రోజు. ఆదాయం పెరుగుతుంది మరియు మీ మనస్సు సంతోషంగా ఉంటుంది. మీరు మంచి శక్తిని మరియు ఉత్సాహాన్ని కలిగి ఉంటారు. పనిలో మీ సహోద్యోగుల నుండి మీకు పూర్తి మద్దతు మరియు సహకారం లభిస్తుంది. ఈరోజు మీకు గొప్ప ఉద్యోగ అవకాశం లభిస్తుంది. ఇది కెరీర్ వృద్ధికి అవకాశాలను సృష్టిస్తుంది. మీరు మీ ఉన్నతాధికారులతో మంచి సమన్వయాన్ని కొనసాగిస్తారు. వ్యాపారంలో ఉన్నవారు మంచి ఒప్పందాన్ని పొందవచ్చు మరియు మంచి లాభాన్ని పొందవచ్చు. ఆరోగ్యం పరంగా ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. మీరు మతం మరియు పనిపై దృష్టి పెడతారు. వృశ్చిక రాశి, ఈరోజు జాతకం వృశ్చిక రాశి వారికి ఈరోజు ప్రయోజనకరమైన రోజు. కొత్త ప్రారంభాలకు ఇది శుభప్రదం. అయితే మీ ఖర్చులు పెరుగుతాయి, కాబట్టి మీరు జాగ్రత్తగా గడపవలసి ఉంటుంది. ఈరోజు కుటుంబంతో సరదాగా గడిపే రోజు. కుటుంబ సభ్యుల నుండి మీకు సానుకూల వాతావరణం ఉంటుంది. కొత్త ఉద్యోగం కోసం చూస్తున్న వారికి ఈరోజు మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఇందులో ప్రమోషన్ మరియు గణనీయమైన జీతం పెరుగుదల ఉంటాయి. మీరు ఈరోజు కొన్ని వెన్ను మరియు నడుము నొప్పి సమస్యలను ఎదుర్కోవచ్చు. ధనుస్సు రాశి వారికి ఈరోజు కొన్ని అంశాలలో మంచి రోజు మరియు మరికొన్నింటిలో సమస్యలతో నిండి ఉంటుంది. ఆదాయం పెరుగుతుంది. పెట్టుబడి ప్రణాళికలలో మీరు మంచి లాభాలను కూడా చూడవచ్చు. కానీ మీరు ఈరోజు ఇతరులకు డబ్బు అప్పుగా ఇవ్వడం మానుకోవాలి. ప్రభుత్వ పనిలో మీరు మంచి విజయం సాధిస్తారు. ప్రేమ విషయాలలో మీరు మీ ప్రియమైన వ్యక్తితో మంచి సంబంధాన్ని పెంచుకుంటారు మరియు వైవాహిక ఆనందం మరియు మద్దతు ప్రబలంగా ఉంటుంది. మీ పిల్లల నుండి మీరు శుభవార్త వినవచ్చు. ఈరోజు పూర్వీకుల ఆస్తికి సంబంధించిన కొన్ని విషయాల నుండి మీరు ప్రయోజనం పొందుతారు. మకర రాశి, నేటి జాతకం మకర రాశి వారికి ఈరోజు అనుకూలమైన మరియు ఆహ్లాదకరమైన రోజు అవుతుంది. మీరు ఆశ్చర్యాన్ని పొందవచ్చు. అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది.
పనిలో మీ సామర్థ్యం మరియు అనుభవం నుండి మీరు చాలా ప్రయోజనం పొందుతారు. మీరు ఈరోజు డబ్బు నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి, లేకపోతే మీ ఆర్థిక పరిస్థితి క్షీణిస్తుంది. విదేశాలలో వ్యాపారం చేసేవారు ఒక పెద్ద ఒప్పందాన్ని పొందవచ్చు. పెట్టుబడులకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలను మీరు నివారించాలి. మీ వైవాహిక జీవితంలో ప్రేమ మరియు సామరస్యం ప్రబలంగా ఉంటాయి. కుంభం రాశి వారికి ఈరోజు కొంత మానసిక ఒత్తిడి మరియు ఖర్చులతో నిండిన రోజు. ఈ మానసిక గందరగోళాన్ని అధిగమించడానికి మీరు మంచి మార్గాన్ని కనుగొనవలసి ఉంటుంది. మంచి ఫలితాలను సాధించడానికి మీరు మీ పనిపై ఎక్కువ దృష్టి పెట్టాలి. మీ ప్రత్యర్థులు కూడా ఈరోజు చురుగ్గా మారవచ్చు. పాత సమస్యలపై కుటుంబంలో వివాదాలు మళ్లీ తలెత్తవచ్చు. మీకు ప్రయాణం సాధ్యమే. మీ ప్రేమ జీవితంలో మీ ప్రేమికుడి నుండి మీకు మంచి మద్దతు లభిస్తుంది. మీ అత్తమామల నుండి ఎలాంటి లావాదేవీలకు దూరంగా ఉండాలి. మీరు మీ ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి మరియు బయటి నుండి వేయించిన ఆహారాలకు దూరంగా ఉండాలి. మీనరాశి నేటి జాతకం మీనరాశి వారికి ఈ రోజు చాలా అనుకూలమైన రోజు అవుతుంది. అదృష్టం మీ వైపు ఉంటుంది. ఆకస్మిక ఆర్థిక లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇది మీకు పనిలో గణనీయమైన ప్రయోజనాలను తెస్తుంది. ఈరోజు మీ ఆర్థిక పరిస్థితి గణనీయంగా మెరుగుపడుతుంది. ఈరోజు మీరు మీ నిలిచిపోయిన డబ్బును తిరిగి పొందవచ్చు మరియు అసంపూర్తిగా ఉన్న పనులు పూర్తవుతాయి. మీ కుటుంబ జీవితంలో మీరు ప్రేమ మరియు మద్దతును పొందుతారు. మీ జీవిత భాగస్వామితో మీ సంబంధం స్నేహపూర్వకంగా ఉంటుంది మరియు మీరు కొన్ని అద్భుతమైన ప్రదేశాలకు కూడా వెళ్ళవచ్చు. ఆరోగ్య విషయాలకు ఈరోజు ఎక్కువ శ్రద్ధ అవసరం. కాబట్టి నేటి వీడియో కోసం అంతే. సనాతన ధర్మం, పురాణాలు మరియు నీతి గురించి మరిన్ని వీడియోల కోసం మా ఛానెల్కు సభ్యత్వాన్ని పొందండి. ధన్యవాదాలు.